బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటికీ మీరందరూ థంబ్నెయిల్ చూసి ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, మన ఛానల్ కూడా మానిటైజేషన్ కంప్లీటెడ్ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. అసలు నా హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇప్పటికీ మనకి 4.5K సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో రీచ్ అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మన అనుకున్న వాళ్ళతోనే మన విషయాలని షేర్ చేసుకోవాలనేసి. సో వీఆర్ మై ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యూట్యూబ్ గురించి చెప్పాలంటే నాకు జీరో నాలెడ్జ్, అసలు ఏమీ తెలియదు. కనీసం యూట్యూబ్లో సెర్చ్ చేయడం కూడా తెలియదు, మీరు నమ్ముతారో లేదో. సో నేను ఏంటంటే ఓన్లీ వాట్సాప్ ఒక్కటే యూజ్ చేస్తూ ఉండేదాన్ని. సో నేను కుకింగ్ బాగా చేస్తాను, అదేవిధంగా పూజలు బాగా చేసుకుంటూ ఉంటాను. సో నేను ఒకరోజు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకున్న ఫొటోస్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను. సో కామన్గా ఎవరైనా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే ఎంతమంది చూసారని చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేను కూడా అలా చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో ఆ టైంలో మా బాబు చూసి, మమ్మీ నువ్వు స్టేటస్లో పెడితే ఓన్లీ నీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళే చూస్తారు, అదే విధంగా కాకుండా యూట్యూబ్ అనేది ఉంటుంది. సో అందులో నీకు అకౌంట్ క్రియేట్ చేసి నీ వీడియోస్ కానీ నీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది మమ్మీ అని చెప్పేసి అప్పుడు మా బాబు నాకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాడు. సో కుకింగ్ బాగా చేస్తాను కాబట్టి నా కుకింగ్ వీడియోస్ అన్నీ బాబే తీసేవాడు, తనే ఎడిటింగ్ చేయడం, తనే వీడియోస్ అప్లోడ్ చేయడం అన్నీ తనే చూసుకునేది అనమాట. జస్ట్ నేను కుకింగ్ చేసేదాన్ని అంతే. సో తనే అన్నీ చూసుకుంటూ ఉండేదన్నమాట. సో అలా బాబు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. సో కొన్ని రోజులకి బాబు హాస్టల్కి వెళ్ళిపోయాడు. సో మనకి జీరో నాలెడ్జ్ కదా, అసలు వీడియో అప్లోడ్ చేయడం నేర్చుకోలేదు, వీడియోస్ ఎడిటింగ్ చేయడం తెలియదు, అసలు ఏమీ తెలియదు. సో అన్నీ బాబే చూసుకునేవాడు. సో బాబు హాస్టల్కి వెళ్ళిపోయాక ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే నాకేమీ తెలియదు కాబట్టి. సో నేను కొన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయాను. సో అలా కొన్ని రోజులు గడిచిపోయిందనమాట. సో ఇంకా నా ఛానల్ని పక్కన పెట్టేశాను, ఇంకా నా వల్ల కాదు, నాకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం తెలియదు, బాబు ఉన్నప్పుడు కూడా నేను నేర్చుకోలేదనమాట. సో ఇంకా మన వల్ల కాదని చెప్పేసి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. సో అలా కొన్ని రోజులు గడిచిపోయాక ఒకరోజు నాకు ఒక ఆలోచన అనేది వచ్చిందనమాట. సో నాకెందుకు అప్లోడ్ చేయడం రాదు, నేను నేర్చుకుంటే నాకు ఎందుకు రాదు అనేసి జస్ట్ నేను అది కూడా యూట్యూబ్లో ఎక్కడో సెర్చ్ చేసి కూడా చూడలేదనమాట. జస్ట్ మొబైల్ తీసుకొని యూట్యూబ్ని క్లిక్ చేసి, సో అక్కడ ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేసి మెల్లిమెల్లిగా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. సో అలా నేర్చుకున్నాను అనమాట. సో ఆ విధంగా నేను షార్ట్స్ అప్లోడ్ చేయడం, అదేవిధంగా వీడియోస్ అప్లోడ్ చేయడం నేర్చుకున్నాను. సో అప్పటికి కూడా నాకు థంబ్నెయిల్ చేయడం కూడా రాదు, ఉన్న పిక్ని తీసి థంబ్నెయిల్గా పెట్టేదాన్ని అనమాట. సో నాకు అప్పటికి కూడా ప్రాపర్గా వీడియోస్ ఎడిటింగ్ ఏమీ రాదు, జస్ట్ తీసిన వీడియోని అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో నాకు అసలు ప్రాపర్గా వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఏ యాప్లో ఎడిటింగ్ చేయాలో కూడా అసలు జీరో నాలెడ్జ్ అనమాట. సో తెలుసుకోవాలని కూడా అనుకోలేదనమాట, జస్ట్ నేను అప్లోడ్ చేయడం ఒకటి నేర్చుకున్నాను. సో అలాగే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. సో కుకింగ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ మనము వంట చేయడం అనేది చాలా కష్టం అనమాట. నాకు ఒక చేత వీడియోస్ తీసుకుంటూ వంట చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది అనమాట. వీడియోస్ నేనే షూట్ చేసుకోవడం అనమాట. సో అలా కష్టం అయిపోయింది అనమాట నాకు. సో అయినా కూడా కుకింగ్ ఛానల్స్ అంటే చాలా ఉన్నాయి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కుకింగ్ తెలిసే ఉంటుంది. సో ఇందులో ఏముంది, సో మన వీడియోస్ చూడాలన్నా మనము ఒకరికి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి. మన వీడియోస్ చూసారంటే అందులో నుండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో వాళ్ళకు ఒక మంచి ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్దీ అప్పటి నుండి నేను మోటివేషన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా. సో అలా నేను కంటిన్యూగా మోటివేషన్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఇలా వీడియోస్ని అప్లోడ్ చేసేదాన్ని కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, అదేవిధంగా థంబ్నెయిల్ చేయడం ఏమీ తెలియదు అనమాట. జస్ట్ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. సో ఈ టైంలో నేను ఫ్రెండ్ ద్వారా మ్యాసివ్ మెంటర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సో ఈ మ్యాసివ్ మెంటర్ వాళ్ళ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏంటంటే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ చేయడం, నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్స్ లేకుండా చూడడం, పోస్టర్స్ చేయడం, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం. సో టోటల్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, అదేవిధంగా వెబ్సైట్ క్రియేటింగ్ కూడా చేస్తారు. సో మీ ఛానల్ని కూడా గ్రోత్ చేసుకోవాలనుకుంటే
స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో నా ఎడిటర్ వచ్చేసి నరసింహ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. అదేవిధంగా నాకు తెలియని విషయాన్ని కూడా చాలా ఓపిక్గా చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా మ్యాసివ్ మెంటర్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా డైలీ వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయడం, షార్ట్స్ అప్లోడ్ చేయడం, సో ఇలా చేస్తూ ఉండగా 4K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నాకు ఏంటంటే వాచ్ అవర్స్ కూడా పెండింగ్ ఉండిపోయింది అనమాట. సో ఫుల్ వీడియోస్కి వాచ్ అవర్స్ మనకి 4K వాచ్ అవర్స్ కావాలి కదా. సో 4K వాచ్ అవర్స్ డైలీ మోటివేషన్ వీడియోస్ పెడుతూ ఉండగా ఫుల్ వీడియోస్ పైన కూడా నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా నా ఛానల్ 1 ఇయర్ పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో నాకు బయట వాళ్ళ నుండి కానివ్వండి, తెలిసిన వాళ్ళ నుండి కానివ్వండి, అదేవిధంగా నా ఫ్రెండ్స్ నుండి కానివ్వండి, నాకు యూట్యూబ్ నుండి కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదండి ఇప్పటివరకు, మీరు నమ్ముతారో లేదో. సో కాకపోతే నాకు నా ఫ్యామిలీ మెంబర్స్, నా పేరెంట్స్ మాత్రం ఎందుకమ్మా ఇలా వీడియోస్ చేయడం, ఎందుకమ్మా నీకేం తక్కువైందని చేస్తున్నావు, అదేవిధంగా తెలిసిన వాళ్ళు మన చుట్టాలు చూస్తూ ఉంటారు, ఎందుకమ్మా అందరి కళ్ళల్లో పడడం ఎందుకు, అదేవిధంగా అందరి దృష్టిలో పడడం ఎందుకమ్మా, అసలే రోజులు బాగాలేవు అనేసి ఇలా వాళ్ళ మాటలతో నన్ను బాధ పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అయినా కూడా నేను వాటిని పట్టించుకునేదాన్ని కాదు. సో వాళ్ళు ఎన్ని అన్నా కూడా నేను సైలెంట్గానే ఉండిపోయాను. సో నా సక్సెస్తో వాళ్ళకి సమాధానం ఇవ్వాలనుకున్నాను. సో ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చింది. సో ఐ ఆమ్ సో హ్యాపీ అనమాట. సో మనము ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉందనుకోండి, మనం ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సో నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, కాకపోతే నాకు ఫ్యామిలీ మెంబర్స్ నుండి సపోర్ట్ లేదు, అదేవిధంగా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ చూస్తే ఏమనుకుంటారని ఇలా నెగిటివ్గా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతున్నారు. సో వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది అనమాట. సో వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న భయాన్ని తీసేయండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండండి. సో దయచేసి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళని సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయగలుగుతారు. అందులో మ్యారీడ్ అయిన ఉమెన్ ఒక పని చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి మీరే తనకి సపోర్ట్గా ఉండండి. సో తనకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. సో ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మన ఆలోచించే విధానంలో ఉంటుంది. మనము పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి. సో ఒకప్పట్లాగా కాదు, ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితమై ఉండాలనేసి. సో రోజులు మారిపోయాయి, కాన్సెప్ట్ మారిపోయింది. సో ఆడవాళ్ళు ప్రతి దాంట్లో మగవాళ్ళతో సమానంగా ఉంటున్నారు, ప్రతి రంగంలోనూ ముందుంటున్నారు. కాబట్టి ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో వాళ్ళకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. సో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కాకపోతే దాన్ని ఎక్స్పోజ్ చేయాలంటే ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నాను, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం మంచి వీడియోస్ చేస్తే మనకి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ రావన్నది అయితే నా ఒపీనియన్. సో హ్యాపీగా మీరు ఎలాంటి భయం లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఖాళీ టైంని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక యూట్యూబర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నెక్స్ట్ పేషెన్సీ ఉండాలి. సో మనకి ఎంత ఓపిక ఉంటే అంత సక్సెస్ వస్తుంది. కాబట్టి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, మధ్యలోనే బ్యాక్ వెళ్ళిపోతున్నారు, ఇంకా మా వల్ల కాదు, సక్సెస్ రాదని చెప్పేసి. కాబట్టి ఓపిక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండండి. ఒక యూట్యూబర్కి ఉండాల్సింది ఓపిక. మనం ఎంత ఓపికగా ఉంటామో అంత నేర్చుకుంటాం, అంత సక్సెస్కి రీచ్ అవుతాం. కాబట్టి ఓపికగా ఉండండి. సో ఈ మ్యాసివ్ మెంటర్ వల్ల ఇంపార్టెంట్ సర్వీసెస్ వచ్చేసి వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, అదేవిధంగా బ్లాగింగ్ వెబ్సైట్, నెక్స్ట్ బిజినెస్ వెబ్సైట్, ఈ-కామర్స్ వెబ్సైట్, నెక్స్ట్ యూట్యూబ్ సర్వీసెస్ వచ్చేసి థంబ్నెయిల్, వీడియో ఎడిటింగ్, 2K క్వాలిటీ, నెక్స్ట్ కాపీరైట్స్ స్ట్రైక్స్ లేకుండా చూస్తారు. అదేవిధంగా ఎడిటింగ్, యానిమేషన్ వీడియోస్, పేపర్ యానిమేషన్, క్లిప్స్ యానిమేషన్, సినిమాటిక్ ఎడిటింగ్, మొబైల్ గేమ్స్. నెక్స్ట్ మ్యాసివ్ మెంటర్ కంపెనీ ఫౌండర్ వచ్చేసి నరసింహ ప్రసాద్ గారు. సో నరసింహ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి.
అదేవిధంగా మ్యాసివ్ మెంటర్ వాళ్ళ టీంకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీలో కూడా ఎవరైనా మీ యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో నా సబ్స్క్రైబర్స్ అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై యూట్యూబ్ జర్నీ అండి. సో నేను ఛానల్ స్టార్ట్ చేసేంతవరకు నాకు యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్న విషయం అయితే తెలియదు. సో నేను ఛానల్ స్టార్ట్ చేసింది నాకున్న టాలెంట్ 10 మందికి తెలియాలని, అదేవిధంగా నాకు తెలిసిన విషయాలు 10 మందితో షేర్ చేసుకోవాలని, అదేవిధంగా సొసైటీ పైన అవేర్నెస్ తీసుకురావాలని నేను చాలా మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో నాకంటూ పేరు రావాలి, నాకంటూ గుర్తింపు ఉండాలని నేనైతే వీడియోస్ చేస్తున్నాను. సో మనకి యూట్యూబ్ నుండి మనీ వచ్చినా పర్వాలేదు, నేను మంచి విషయాలకి ఉపయోగిస్తాను, అదేవిధంగా పూర్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను, నెక్స్ట్ అనాథాశ్రమంకి డొనేట్ చేస్తూ ఉంటాను నాకు వచ్చిన మనీ మాత్రం తప్పకుండా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఎవరైనా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.